సందీప్ అన్న. ఆయనంతా అసలు ఆయన ఆయన క్రియేటివిటీ వేరు. కలర్ ఫోటో డైరెక్టర్ మన సందీప్ అన్న బా. అంటే కొంతమంది సినిమా పిచ్చోళ్ళు ఉంటారు కదా, ఆ సినిమా పిచ్చోళ్ళు నేను ఆయనలో చూసేది ఆ పిచ్ అనేది చూసి అన్న నేను కూడా నీలా అవ్వాలని చెప్పి చాలా నేర్చుకున్నాను అన్న దగ్గర. సినిమా ఆయనకు ఉండే నాలెడ్జ్ కానీ అంతా చాలా వేరు. మీరు మోగ్లీ కూడా చూసుకుంటే మీకు ఎక్కడ బోర్ కొట్టదు సినిమా. అంటే అంత హర్ష అన్న ఎరగదీస్తాడు సినిమాలో. బండి సరోజ్ గారు కానీ మన రోషన్ అన్న తోపు అంతే. అంటే నేను రోషన్ కనకాల గారి గురించి చెప్పాలి ఏంటంటే మనోడు చాలా డౌన్ డౌన్ టు ఎర్త్ ఉంటాడు. అంటే సుమ మేడం ఉన్నా, తర్వాత రాజీవ్ కనకాల సార్ ఉన్నా అట్లా ఉన్నాడు. అంటే అట్లా ఉన్నాడు. అంటే నేను ఏదో సెలబ్రిటీ కొడుకు అని ఉన్నాడు. మేము సెట్ లో కూర్చున్నా కూడా వెనకాల నుండి వస్తే పిలిచి అలెక్స్ ఏం బాగున్నావా అని డైలీ పిలుస్తాడు. ఏంది ఒకరోజు హాయ్ గుడ్ మార్నింగ్ తిన్నావా అన్ని బాగా మాట్లాడతాడు. అంటే నేను ఒక హీరోగా ఉన్నా కూడా నన్ను ఒక ఫ్రెండ్ లాగా చూశాడు. అంటే బాగా ట్రీట్ చేసేవాడు నన్ను. నాకు అది మంచిగా అనిపించింది. ఎక్కడికి వెళ్తే సుమ గారి బుద్ధులు అన్ని అలా వచ్చుంటాయి. తర్వాత ఆయన మన రాజీవ్ కనకాల గారు చాలా కష్టపడ్డారు. అవునవును ఆయన్ని ఆన్ స్క్రీన్ చూడడం, హీరోగా ఒక హిట్ ఇవ్వాలి, అవును ఆయనకు ఒక ప్లేస్ ని ఇవ్వాలి అని చెప్పి ఒక వీడియో చాలా వైరల్ అయింది. సుమ గారు వెంటనే ఏడవడము ఆన్ స్క్రీన్ సినిమా రిలీజ్ అవ్వగానే అదే రోజు ఆమె ఏడ్చిన వీడియో. ఎంతో కష్టపడి అంటే సినిమా బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇంత స్టేజ్ కి వచ్చి కొడుకుని హీరోగా చేయాలి అంటే ఆమె ఎంత కష్టపడింది ఏంటి అనేది అర్థమవుతుంది. అవును. అంటే సినిమా అనేది ఎస్పెషల్ గా మోగ్లీ సినిమా అనేది నాకు చాలా బాగా నచ్చింది. అంటే నేను చేసానని కాదు, ఆ సినిమాలో కర్మ సిద్ధాంతాన్ని సందీప్ అన్న బాగా చూపించాడు. ఎట్లా అంటే అందులో అంటే పాయింట్ కర్మ అనేది మనం హిందువులనే నమ్ముతాం, కానీ క్రిస్టియన్ ఏదైతే మన విలన్ క్యారెక్టర్ ఉందో, విలన్ అనుకోదు మళ్ళీ అన్న విలన్ కాదు, సెకండ్ హీరో ఉన్నారు బండి సరోజ్ అన్న. అన్న క్రిస్టియన్ అందులో, కానీ ఆయన ఎండ్ పాయింట్ క్లైమాక్స్ చూస్తే ఆ వైవాహర్ష అన్న కూడా క్రిస్టియన్ సినిమాలో ఆయన బాక్స్ పడి చనిపోతారు. అంటే ఒక క్రిస్టియన్ గా ఉండి ఆయన క్రిస్టియన్. కర్మ అనేది ఏ ఏ మతమైనా ఏదైనా కర్మ అనేది ఎవరికైనా వర్తిస్తుంది అని చెప్పి చూపించాడు. నాకు అది బాగా నచ్చింది పాయింట్. నేను కర్మ సిద్ధాంతాన్ని బాగా నమ్ముతా. అబ్బో చాలా సార్లు. ఇంకొక మంచి విషయం చెప్పుకుంటే ఇది కూడా కట్ చేయద్దు మీరు, నాకు ప్రౌడ్ మూమెంట్ అది. మోగ్లీ సినిమా సినిమా రిలీజ్ అయింది 2-3 రోజుల తర్వాత బయట అంటే రియాక్షన్ జనాల దగ్గర నుంచి బాగుంది. అంటే నా సీన్ రాగానే ఏదైతే ఆ రేడియం బాల్ అని నేను చంపేసి అన్న సారీ అన్న ఇంకెప్పుడు చంపనని ఒక్కసారిగా లేనని అంటాను, థియేటర్ అంతా క్లాప్స్ నవ్వు. సుమ మేడం గారు అయితే స్పెషల్ గా అంటే మన రోషన్ అన్న వాళ్ళ మేనేజర్కి చెప్పి మీరు ప్రమోషన్కి వెళ్ళినప్పుడు ఆ రేడియం బాల్ గన్ కూడా తీసుకెళ్ళండి, బయట రియాక్షన్ బాగుంది ఆడిది అని చెప్పి మేడం నాకు మంచి బూస్ట్ ఇచ్చారు. అంటే అంత పెద్ద ఆవిడ ఒక సినిమాలో ఒక హాఫ్ అన్ అవర్ క్యారెక్టర్ నేను చేశాను, నన్ను స్పెషల్ గా రేడియం బాల్ అనే క్యారెక్టర్ ని కూడా తీసుకెళ్ళండి అని చెప్పడం నాకు మామూలు విషయం అనిపించలేదు. అవును. అంటే ఆ క్యారెక్టర్ భలే ఉంది. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ క్యారెక్టర్ సందీపానికి నేను మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పుకోవాలి. అంటే అంటే సినిమా మొత్తం మీద ఒక సినిమా రన్ అవుతుంది అంటే అన్ని ఎలిమెంట్స్ ఉండాలి. అవును, అన్ని ఎలిమెంట్స్ ఉంటే దాని నుంచి ఎవరు ఆపలేరు. అన్ని జోనర్ వాళ్ళు కనెక్ట్ అవుతారు సినిమా. అవును. అలా మిమ్మల్ని గుర్తించి అంటే ఏ సినిమాతో ఎక్కువగా మీకు గుర్తింపు వచ్చిందంటే ఏం చెప్తారు? ఈ సినిమా నాకు బాగా గుర్తింపునిచ్చింది, బయట వెళ్ళగానే గుర్తుపట్టారు అంటే ఏ సినిమా? రాజు వెడ్స్ రాంబాయ్.